గౌతమ్ గంభీర్ ఇందాక కొంతమంది సీనియర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ మీరు చెప్పారు అండి. సిరాజ్ కుల్దీప్ ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి అక్కడ ప్లేస్ ఇవ్వాలని చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఏంటి అసలు ఇది ఎంతవరకు నిజం ఉంది అండ్ ఎలా చూడాలి ఇది? అంటే దీన్ని మనం కేవలం గౌతమ్ గంభీర్ ఏదో అతను కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, కోల్కతా నైట్ రైడర్స్లో అతని మెంటర్షిప్లో ఆడిన హర్షిత్ రాణాని, వరుణ్ చక్రవర్తిని వీళ్ళనే వాళ్ళని డెబ్యూ చేస్తున్నాడు, సిరాజ్ని పక్కన పెట్టేశాడు, కుల్దీప్ని పక్కన పెట్టాడు. ఇవన్నీ ఈ థీరీస్ అన్నీ వస్తుంటాయి, కానీ ఆ థీరీస్ని మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏంటంటే టీమ్ ఇంట్రెస్ట్ అనేది ప్రధాన. అది ఒక గౌతమ్ గంభీర్ ఒక్కడి నిర్ణయాలు కావు. రోహిత్ శర్మ ఉన్నాడు, సెలక్షన్ కమిటీ ఉంటుంది, అగార్కర్ పైన జైషా ఉంటాడు, ఆయన ఐసీసీకి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటాయి. కేవలం మనం గౌతమ్ గంభీర్ ఒక్కడే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు. కొంత ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఏ కోచ్కైనా క్యాప్టెన్కైనా ఒకరి క్యాప్టెన్సీలో ధోని హయాంలో కొంతమంది ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, కోహ్లీ హయాంలో కొంతమంది ప్లేయర్స్కి, రోహిత్. అలాగే ప్రతిసారి కోచ్ మారినప్పుడు క్యాప్టెన్ మారినప్పుడు కొద్దిగా ప్రయారిటీస్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ మారుతుంటాయి. కానీ దీనికేదో అతను ఏదో కొంతమందిని ప్రమోట్ చేస్తున్నాడు, కొంతమంది పక్కన పెడుతున్నాడు అనుకోండి. అల్టిమేట్గా కోచ్ కానీ క్యాప్టెన్ కానీ ఏం కోరుకుంటారు? టీం గెలవాలని కోరుకుంటారు. టీం గెలిస్తేనే వాళ్ళ కంటిన్యూషన్ కానీ వాళ్ళ పదవిలో కొనసాగడం కానీ సాధ్యపడుతుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో పలాని ప్లేయర్ని ప్రమోట్ చేస్తున్నారు ఎజెండాలతో, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు పెట్టుకున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. పర్టికులర్లీ బిఫోర్ దట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఇప్పుడు హర్షిత్ రాణాని ఎందుకు గౌతమ్ గంభీర్ అతనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే, ఒకవేళ బుమ్రా కనుక ఫిట్గా లేకపోతే హర్షిత్ రాణా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో హర్షిత్ రాణాకి కాస్త గేమ్ టైం ఇస్తే మనకి అతను అంది వస్తాడు, అతనికి కాస్త పేస్ ఉంది, హైట్ ఉంది అని చెప్పి ఆ ఉద్దేశం. సిరాజ్ ఏంటంటే ఇటీవల కాలంలో కొద్దిగా అతని ఫామ్ డౌన్ అయింది. సో అందుకని ఓవర్ వర్క్ కూడా అయ్యాడు. సిరాజ్ అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు, కాస్త టైర్డ్గా ఉన్నాడు. సో హర్షిత్ రాణా ప్రిఫర్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్, ఎనీ డే ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. సో మనకి మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసే బౌలర్స్ కావాలి. సో ఆ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని కూడా అతను ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ కేవలం అతను తన శిష్యులు వాళ్ళు అని చెప్పి ఏదో ప్రమోట్ చేస్తున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు.